ప్రజావాణిలో ఏదో మేము చేస్తున్నాం. అసలు ముఖ్యమంత్రి ప్రజలకు కాదు, మీ ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటలేడు. ఇక ఫ్రీ బస్సు పథకంలో గొప్పలు చెప్తా ఉన్నారు. మరి నేను అంటున్నా, ఆర్టీసీలో మీరు ఏం చెప్పారు? 9,000 కోట్లు చెప్పిండ్రు. 9,222 కోట్లు మహిళలకు ఆదా అయింది అన్నారు. సంతోషం. మరి 9,222 కోట్లు ఆర్టీసీకి చెల్లించిందా ప్రభుత్వం? 2,500 కోట్లు బకాయి పడ్డది. అందుకే ఆర్టీసీ అప్పుల ఊబిలోకి పోయింది. మీరు నిజంగా 9,222 కోట్లు ఇచ్చుంటే గత 2 సంవత్సరాల్లో ఆర్టీసీ 3,000 కోట్ల కొత్త అప్పులు ఎందుకు చేసింది? ఆర్టీసీ లాభాల్లోకి పోతే కొత్త అప్పులు ఎందుకు చేసిందో సమాధానం చెప్పండి. ఆర్టీసీ లాభాల్లో ఉంటే కార్మికులకు పెన్షన్ బకాయిలు ఎందుకు ఇస్తలేరు? వాళ్లకు జీతాలు పిఆర్సీ ఎందుకు అమలు చేస్తలేరు? వాళ్ళని ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తలేరు? అంటే అంతా బోగస్. ఆర్టీసీని అప్పులమయం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను రోడ్ల పాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మికులను మొత్తం అన్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే కుట్ర జరుగుతున్నది. ఆర్టీసీ డిపోలన్నీ ప్రైవేట్ పరం చేయబోతున్నారు హైదరాబాద్ లో అని మీ బడ్జెట్ ప్రసంగం చెప్పింది. ఏదో 2 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తా అన్నారు. కొత్త ఎక్కడి ఉడగొట్టినే ఇస్తున్నాను. ₹1 అన్న బడ్జెట్ లో పెంచినావు పెన్షన్లకు? పోయిన సంవత్సరం ఎంత పెట్టినావు గంతే పెట్టింది బడ్జెట్ లో. పోయిన సంవత్సరం మిగిలిన పైసలు, ఎందుకంటే ఇలా కొత్తగా పెన్షన్లు ఇవ్వాలి. 3 లక్షల పెన్షన్లు ఏరేసిండ్రు. 3 లక్షలు ఏరేసిండ్రు, 2 లక్షలు ఇస్తామన్నారు. ఇది కొత్త పెన్షన్లు ఇచ్చేది కాదు. 3 లక్షల పెన్షన్లు ఏరేసిండ్రు, 2 లక్షలు ఇస్తామన్నారు. కానీ పెన్షనర్లు ఎదురు చూస్తున్నది 4,000 పెన్షన్ కోసం. నాడు కేసీఆర్ గారు 200 పెన్షన్ 10 అంతలు పెంచి 2,000 పెన్షన్ ఇస్తా అంటే మాట మీద నిలబడ్డది బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 అంతలు పెంచాం. మీరు 2 అంతలే 2,000 4,000 చేస్తామన్నారు. 3వ బడ్జెట్ లో కూడా పెట్టలేదే. ఇంకెప్పుడు పెడతారు? మీకు ఉండేదే ఒక బడ్జెట్. ఇక పెన్షనర్లను కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది. 1,000 మంది మహిళల్ని కోటీశ్వర్లు ఒకటే మభ్యపెడుతున్నారు. కానీ ఒకటి మారింది బడ్జెట్ స్పీచ్ లో. పోయిన 2 బడ్జెట్లలో ఏం చెప్పిందంటే 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తున్నామని 2 స్పీచ్లలో చెప్పింది. మేము మన గట్టిగా నిలదీస్తే దెబ్బకు వడ్డీ లేని రుణం తీసేసింది. 1,00,000 కోట్లు ఇస్తున్నాం మహిళలకని వడ్డీ లేని రుణాన్ని మాత్రం బడ్జెట్ స్పీచ్ లో ఎగరగొట్టిండ్రు అని తప్పు నాలుక తెరుచుకున్నారు. అబద్ధం చెప్పినాము అని. మీరు 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వర్లు ఎప్పుడు చేస్తారో మీ దయ, కానీ ముందు ఆ మహిళలకు ఇస్తామన్న 2,500 ఇవ్వండి. ఆ మహాలక్ష్మికి ఎందుకు బడ్జెట్ లో నిధులు పెట్టలేదు? రాష్ట్రంలో ఉండే మొత్తం మంది మహిళలకు ఈ ప్రభుత్వం డోకా చేసింది. 100 రోజులని చెప్పారు. 3వ బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించలేదు. ఇక మిగిలేదు ఒకటే బడ్జెట్. రైతు బంధు మళ్ళీ అదే పాట పాడిండ్రు. 12,000 చెప్పిందేమో 15,000. నేనేమనుకున్నా అంటే కనీసం ఆ 12,000 గురించి చెప్పేటప్పుడైనా 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినామో క్షమించండి అని రాష్ట్ర రైతుల్ని అడుగుతారేమో నేను భావించిన. కానీ అదే అబద్ధం చెప్పిండ్రు. ఇప్పటి 3 పంటల్లో రైతు బంధు ఇయ్యలే. రుణమాఫీ గురించి ఈసారి మాట్లాడలే. అది డొల్లా అని తేలిపోయింది. చెప్పింది 51,000, బడ్జెట్ లో పెట్టింది 31,000, చేసింది 20,000. రుణమాఫీలో డోకా, రైతు బంధులో డోకా, బోనస్ లో డోకా. ఇలా పోయిన యాసంగి 2025 ఏప్రిల్ మే నెలలో అమ్మిన యాసంగి సన్న రకం వడ్లకు 1,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది. యాసంగి బోనస్ ఈయనలే. ఇవాళ ఎంత సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా బట్టి గారి బడ్జెట్ లో స్పీచ్లు ఏమంటాడు? 2 పంటలకు సన్న వడ్లకు బోనస్ ఇచ్చినామని స్పీచ్ చదివిండు. బట్టి గారు అబద్ధం ఆడేటప్పుడన్నా కొద్దిగానే ఉండాలి కదా. అది అసెంబ్లీ కదా. 2 పంటలకు సన్న వడ్లకు బోనస్ ఇచ్చినావా? చెప్పు నాకు. నువ్వు ఇస్తే నేను రాజీనామా చేసిపోతా. నువ్వు చేస్తావా? రుజువు చేస్తావా 2 పంటలకు బోనస్ ఇచ్చినాని? వానకాలం ఇచ్చినావు, యాసంగే కొట్టినావు. ప్రతి ఏడాది 2 పంటలకు సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నా అని మాట్లాడిండు పుణ్యాత్ముడు. కానీ వానకాలం ఇచ్చిండు, యాసంగే కొట్టిండు పోయిన సంవత్సరం. ఇప్పుడు కూడా వానకాలం ఇచ్చిండు, ఈ యాసంగి ఇస్తాడా ఇయ్యడా ఇంతవరకు స్పష్టత లేదు. బడ్జెట్ లో సాక్షిగా పచ్చి అబద్దాలు బట్టి గారు వల్లే వేశారు. ఇంకొక అబద్ధం, గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదట. బీఆర్ఎస్ ప్రభుత్వం 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చింది అని
శాసనసభలో సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే సమాధానం చెప్పారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 6,50,000 రేషన్ కార్డులు బీఆర్ఎస్ ఇచ్చిందంటాడు. బట్టి ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ లోనేమో గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు అని బడ్జెట్ స్పీచ్ లో చదువుతారు. ఇంత పచ్చి అబద్ధాలు బట్టి గారు చదవచ్చా? ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని ప్రజలు? ఏమనుకుంటారు మిమ్మల్ని ప్రజలు? సోయి ఉండాలి కదా కనీసం. ఇవాళ కరెంట్ విషయంలో వీళ్ళట కరెంట్ తెచ్చిరట. గతంలో తెలంగాణ చీకట్ల మగ్గిందట, వీళ్ళు వెలుగులో తీసుకుపోయిందట. అదే చీకట్ల మగ్గింది కాంగ్రెస్ పాలనలో. మీ పాలనలో పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిండ్రు. మీ పాలనలో రైతులకు పొద్దున్నాక 4 గంటలు, పొద్దుకి 3 గంటల కరెంటు. మీ పాలనలో హైదరాబాద్ నగరంలో కోతలు. కానీ కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రు. యాదాద్రి గురించి జరిగింది కదా బట్టి గారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో 3వ యూనిట్ కూడా పని ప్రారంభించింది. ఇది మన రాష్ట్రానికి గర్వకారణము అన్నారు. ఎవరు స్టార్ట్ చేసింది యాదాద్రి? ఆనాడు మేము యాదాద్రి కట్టుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు? మేము రాగానే యాదాద్రిని మూసేస్తామన్నాడు. ఇవాళ బట్టి అంటుండు యాదాద్రి తెలంగాణ జాతికి గర్వకారణము అంటుండు. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ కేసీఆర్. ఇవాళ బీఆర్ఎస్ యొక్క వెలుగులను తమ గొప్పలుగా చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ సిగ్గుచేటు. ఎవరు పెట్టింది యాదాద్రి? 99% పని మేం కదా చేసింది. మీరు స్విచ్ కక్కొత్తుడు తప్ప మీరు చేసిందా? ఆనాడు మేము యాదాద్రి పెడితే దాన్ని మూసేస్తాము, అది దండగా, ఇది పెట్టొద్దని మాట్లాడిన మీరు ఇవాళ బడ్జెట్ స్పీచ్ లో అదేదో తమ ఘనతగా ఇవాళ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మీ బడ్జెట్ స్పీచే చెప్పింది ఆ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటే ఈ రాష్ట్రానికి దిక్కైందని మీ ప్రసంగమే చెప్పింది. అంటే అది బీఆర్ఎస్ గొప్పతనాన్ని చెప్పకనే చెప్పినావు. సింగరేణి గురించి మాట్లాడి ఇంకేందో. సింగరేణిని స్కామ్ల గనిగా మార్చిండ్రు మీరు. కుంభకోణాల కేంద్రంగా మార్చిండ్రు. సింగరేణి గురించి పలికే హక్కే మీకు లేదు. బోగస్ ప్రొడక్షన్, బోగస్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, బోగస్ బోనస్లు ఇచ్చి ఇవాళ సింగరేణి కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి తెచ్చిండ్రు మీరు. కేసీఆర్ గారు నిర్మించిన వ్యవస్థను నడపడం కూడా మీకు చేతనైతలేదు. అరే ఇరిగేషన్ లో కూడా బోగసే. మొదటి బడ్జెట్ లో 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. రెండవ బడ్జెట్ లో 8 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. 2 బడ్జెట్లు అయిపోయినాయి. ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చిందా? ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేసిందా? అసలు మీ బడ్జెట్ ప్రసంగాలకు ఏమన్నా వీసమెత్తైన నిజాయితీ ఉందా? నిజముందా? మరి ఎన్ని ప్రాజెక్టులు పూర్తయినాయి చెప్పండి. 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి ఎక్కడైనా నీళ్లు ఇచ్చిందా మీరు? సాగునీటి రంగాన్ని ఈ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. బ్రేక్ఫాస్ట్ పథకం గురించి బల్లలు కొట్టుకున్నారు. ఇవాళ ఎవరు పెట్టింది బ్రేక్ఫాస్ట్ పథకం? బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించింది. మేము ప్రారంభిస్తే మీరేమో దాన్ని క్లోజ్ చేసి ఆ పథకాన్ని బంద్ చేసి 2.5 ఏళ్ల పాటు పిల్లల్ని బ్రేక్ఫాస్ట్ పథకానికి దూరం చేసి ఇప్పుడేదో కొత్తగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభం చేస్తున్నాము, ఇదేందో కొత్త పథకము అని చెప్పడం అనేటువంటిది ఇది సిగ్గుచేటు. అట్లే టిమ్స్ ఏం చెప్తుండే ఏది టిమ్స్ సనత్ నగర్ 2026 డిసెంబర్ లో ప్రారంభిస్తాం. ఎన్ని డేట్లు చెప్పింది? ఇప్పటికీ 4 డేట్లు మారినాయి. టిమ్స్ సనత్ నగర్ కు 2.5 ఏళ్లలో 4 డేట్లు పెట్టింది. ఇది 5వ డేట్ బడ్జెట్ లో. మళ్ళా మొన్న ఉగాది కన్నారు, జూన్ కన్నారు, ఇవాళ డిసెంబర్ చేసిండ్రు. ఈ ఏడాది 3 డేట్లు పెట్టిండ్రు, అంతకుముందు 2 డేట్లు పెట్టిండ్రు. డేట్లు మారుడు, అంకెలు మారుడు తప్ప ప్రజల జీవితాలు మారడం లేదు. మొత్తంగా ఈ బడ్జెట్ దగాకోరు బడ్జెట్, పేదలను వంచిన బడ్జెట్, 6 గ్యారెంటీలను పాతరేసిన బడ్జెట్, మహిళలు, వృద్ధులు, రైతులు, ఉద్యోగ వర్గాలు, కార్మికులు అందరినీ నిరాశపరిచిన బడ్జెట్. థ్యాంక్ యూ.